సో హాయ్ ఫ్రెండ్స్, రావు రమేష్ అండ్ సందీప్ కిషన్ అండ్ రితు వర్మ వీళ్ళు ముగ్గురు కలిసి నటించిన మజాకా మూవీ అయితే జస్ట్ ఇప్పుడే చూసాను భయ. మూవీ విషయానికి వస్తే మూవీ అయితే బాగుంది భయ. ఈ శివరాత్రికి అయితే ఈ మజాకా మూవీతో మనందరం కూడా థియేటర్ లో నవ్వులు పండగ జరుపుకోవచ్చు భయ. అలా ఉందన్నమాట. డైరెక్టర్ తిరునాథరావు నక్కినేని అయితే ఈ మజాకా మూవీ స్టోరీ అయితే సాలిడ్ గా రాసుకున్నాడు భయ. కాకపోతే నాకు ఒక చిన్న డిసప్పాయింట్ అయితే కనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే టూ గుడ్ అయితే ఉంది, సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా స్లో అయితే ఉంది భయ. తిరునాథరావు నక్కినేని మూవీస్ అంటే నాకైతే ఒక నమ్మకం అయితే ఉంటుంది భయ. ఎందుకంటే ఆయన మూవీస్ లో కామెడీ అయితే చాలా బాగుంటుంది. ఆయన మూవీ వస్తుందంటే మనమైతే థియేటర్ కి కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. అయితే ఈ మజాకా మూవీ కూడా ఆయన అలానే రాసుకున్నారు. ఈ మజాకా మూవీలో కూడా ఆయన మార్క్ అయితే కనిపించింది. కాకపోతే డిసప్పాయింట్ ఏంటంటే ఈ మజాకా మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది భయ. సెకండ్ హాఫ్ అయితే మీరు పక్క డిసప్పాయింట్ అయితే అవుతారు. ఫుల్ మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ విజిట్ చేసి ఉంటే మన ఛానల్ లో ఒక 4-5 వీడియోలు అయితే చూడండి. నచ్చితే కన్ఫర్మ్ గా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి భయ. మన ఛానల్ అయితే 4000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉంది. మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ చిన్న ఛానల్ ని సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను భయ. ఇంకో విషయం ఏంటంటే ఈ మహాశివరాత్రి సందర్భంగా మన వీడియోస్ కి లైక్లు అయితే ఇక్కడ నుంచి టార్గెట్ గా ఇద్దాం అనుకుంటున్నాను భయ. ఈ వీడియో నుంచి అదైతే స్టార్ట్ చేస్తున్నాను. ఈ వీడియోకి అయితే ఒక 100 లైక్లు అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను. దయచేసి కొట్టేయండి భయ. లేట్ చేయకుండా మనం రివ్యూలోకి అయితే వెళ్ళిపోతాం. కమింగ్ టు ద స్టోరీ లైన్. అసలు ఈ స్టోరీ ఏంటంటే ఒక తండ్రి ఒక కొడుకు ఉంటారు భయ. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా లవ్ అయితే పడతారు భయ. తండ్రి ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు, కొడుకు ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. తండ్రి చేసిన అమ్మాయి మేనకోడల్నే కొడుకు అయితే లవ్ అయితే చేస్తాడు భయ. ఏంటి అర్థం కాలేదా? మీకు అర్థమైనట్టు చెప్తాను వినండి భయ. తండ్రి అయితే యశోద అనే పర్సన్ ని లవ్ అయితే చేస్తాడు భయ. కొడుకు అయితే మీరా అనే పర్సన్ ని లవ్ అయితే చేస్తాడు భయ. మీరా అయితే యశోద వాళ్ళ మేనకోడలే భయ. అంటే తండ్రి లవ్ చేసిన అమ్మాయి వాళ్ళ మేనకోడలే కొడుకు అయితే లవ్ చేస్తారు భయ. వీళ్ళిద్దరు లవ్ కూడా గ్రాండ్ సక్సెస్ అయితే అవుతుంది. వాళ్ళు పెళ్లికి కూడా ఒప్పుకుంటారు. మ్యారేజ్ కి రెడీ అయ్యేసరికి ఒక ప్రాబ్లం అయితే వస్తుంది భయ. ఆ వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం ని తండ్రి కొడుకులు ఎలా సాల్వ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు అనేది ఈ మూవీ భయ. మూవీలో పెద్దగా స్టోరీ అయితే ఉండదు భయ. ఏదో రొటీన్ స్టోరీతో అలాగా సినిమాని అయితే లాక్కెళ్ళిపోయారు. కాకపోతే కామెడీ సీన్స్ వల్ల మూవీ అయితే మనకైతే నచ్చుద్ది. అది కూడా మూవీలో ఒక ఫస్ట్ హాఫ్ ఒకటే బాగుంటుంది భయ. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మీరు పక్కా డిసప్పాయింట్ అయితే అయిపోతారు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యి ఒక 20 మినిట్స్ తర్వాత క్రింజ్ కామెడీని అయితే యాడ్ చేశారు భయ. క్రింజ్ కామెడీ అంటే ఎలా ఉంటుందంటే కొన్ని జోక్స్ అయితే వస్తాయి భయ సెకండ్ హాఫ్ లో. ఆ జోక్స్ కి మనం ఇక్కడ నవ్వాలా అని మనకే డౌట్ అయితే వస్తుంది. అలా ఉంటాయి భయ జోక్స్ అయితే మాత్రం. మూవీ సెకండ్ హాఫ్ లో అభిప్రాయం అయితే కొన్ని జోక్స్ అయితే వేస్తారు భయ. ఆ జోక్స్ కి మనం నవ్వాలో ఏడవాలో కూడా తెలియదు. సింక్ లేకుండా కామెడీని అయితే చేస్తారు భయ సెకండ్ హాఫ్ లో. దీంతో పాటు సెకండ్ హాఫ్ లో ఎమోషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది భయ. ఆ ఎమోషన్ ఎలా ఉంటుందంటే టూ మచ్ గా ఉంటుంది. అసలు ఇంత ఎమోషన్ ఈ సీన్ కి అవసరమా అనిపిస్తుంది భయ మనకి. లాస్ట్ క్లైమాక్స్ విషయానికి వస్తే క్లైమాక్స్ లో మీరు పక్క డిసప్పాయింట్ అయితే అయిపోతారు భయ. ఇలాంటి సినిమాల్లో రొటీన్ గా ఎలా అయితే ఉంటుందో క్లైమాక్స్ ఈ సినిమాలో కూడా అలానే పెట్టేశారు భయ. ప్రతి సినిమాలో పెట్టినట్టు ఈ సినిమాలో కూడా క్లైమాక్స్ అలా పెట్టడం వల్ల మీరైతే పక్క డిసప్పాయింట్ అయితే అయిపోతారు భయ. రొటీన్ గా కాకుండా కొద్దిగా కొత్తగా ఈ మూవీ క్లైమాక్స్ ని ప్లాన్ చేసి ఉంటే బాగుండేది. ఈ మజాకా మూవీకి ఏదైనా ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఉందంటే అది మన రావు రమేష్ గారే భయ. అతను వచ్చిన ప్రతిసారి మీరైతే నవ్వుతారు. అతని జోక్స్ అయితే మూవీలో బాగా పేలే భయ. రావు రమేష్ గారి సీన్స్ అయితే మూవీలో ఎక్కడ కూడా మీకైతే బోర్ కొట్టదు భయ. ఆయన వచ్చిన ప్రతిసారి కూడా మీరు పక్క ఎంజాయ్ అయితే చేస్తారు. ఇంకా హీరో సందీప్ కిషన్ అయితే నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అయితే చేశారు భయ. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా తన భుజాల మీద సినిమాని అయితే లాక్కొచ్చారు భయ. చాలా బాగా చేశాడు. ఇంకా రీతు వర్మ అండ్ అనుసాగర్ వీళ్ళిద్దరు కూడా యాక్టింగ్ అయితే చింపేశారు భయ. వీళ్ళిద్దరు కూడా యాక్టింగ్ అయితే ఇరగొట్టేశారు భయ. వీళ్ళకి ఇచ్చిన రోల్స్ లో వీళ్ళైతే న్యాయం అయితే చేశారు. రీతు వర్మ అండ్ అనుసాగర్ వీళ్ళిద్దరు కూడా నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అయితే చేశారు. ఇంక ఈ మూవీ సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ అయితే నాకైతే అంతగా నచ్చలేదు భయ. ఒక సాంగ్ అయితే బాగా నచ్చింది. మన తెలంగాణ సాంగ్ అయితే రీమేక్ అయితే చేశారు కదా, ఆ ఒక్క సాంగ్ తప్పించి మిగతా సాంగ్స్ అయితే నాకైతే మాత్రం అంతగా ఎక్కలేదు భయ. ఈ సాంగ్ తో పాటు మిగతా సాంగ్స్ కూడా బాగుంటాయి. మరీ బ్యాడ్ అని చెప్పలేం కానీ పర్లేదు భయ. జస్ట్ ఓకేగా ఉంటాయి. కానీ తెలంగాణ సాంగ్ అయితే ఉంది కదా రీమిక్ సాంగ్, ఆ సాంగ్ వచ్చినప్పుడు మాత్రం మీరు పక్కా ఎంజాయ్ అయితే చేస్తారు భయ. మేము వెళ్ళే థియేటర్ లో ఈ రోజు అయితే ఆ సాంగ్ కి కొంతమంది డాన్స్ కూడా వేశారు స్క్రీన్ దగ్గరికి వెళ్ళి. ఇంకా మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే బాగుంది భయ. మరీ హై అని చెప్పలేం కానీ మూవీకి తగ్గట్టు అయితే ఈ మూవీలో బీజం అయితే ఉంది. నాకైతే నచ్చింది భయ, పర్లేదు. ఇంకా మూవీలో ప్రతి ఒక్కరు కూడా యాక్టింగ్ అయితే ఎరగొట్టేశారు భయ. వాళ్ళకి ఇచ్చిన రోజులో వాళ్ళైతే న్యాయం అయితే చేశారు. డిసప్పాయింట్ ఏదైనా ఒకటి ఉందంటే డైరెక్టర్ తిరునాథరావు గారు అయితే మనల్ని అయితే డిసప్పాయింట్ అయితే చేశారు భయ. స్టోరీ ఒకటే మంచిగా రాసి ఉంటే బాగుండేది. మూవీ ఫస్ట్ హాఫ్ లో ఎక్కడ కూడా మనము వంక పెట్టడానికి అయితే లేదు భయ. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది, టూ గుడ్ అయితే ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ మీద ఉన్న ఇంప్రెషన్ కూడా సెకండ్ హాఫ్ చూసేసరికి పోతుంది భయ. డైరెక్టర్ తిరునాథరావు నక్కినేని గారు అయితే ఈ మజాకా సినిమా కంటే ముందే కొన్ని మంచి బ్లాక్ బస్టర్ మూవీస్ అయితే తీశారు భయ. ఆ సినిమాలు ఏంటంటే సినిమా చూపిస్తామా, మేము వయసుకు వచ్చాం, నేను లోకల్, ధమాకా ఇలాంటి మంచి బ్లాక్ బస్టర్ మూవీస్ అయితే తీశారు భయ. కానీ ఈ మజాకా మూవీని ఇలా ఎందుకు రాసుకున్నారో నాకైతే అర్థం కాలేదు. ఈ మజాకా మూవీ కథని డైరెక్టర్ తిరునాథరావు నక్కినేని గారు అయితే చాలా వీక్ గా రాసుకున్నారు భయ. ఫస్ట్ హాఫ్ అయితే ఆ వీక్ స్టోరీతోనే మూవీని అయితే ఇంటర్వెల్ వరకు చాలా హ్యాపీగా లాక్కెళ్ళిపోయారు భయ. సెకండ్ హాఫ్ లో కూడా అదే రొటీన్ స్టోరీని లాక్కెళ్ళిపోతామంటే ఎలా కుదురుద్ది భయ చెప్పండి. ఈ మూవీ అయితే ఎగ్జాక్ట్లీ 2 గంటల 30 నిమిషాలు అయితే ఉంటుంది భయ. ఈ మూవీని మీరు ఒక గంట సేపు అయితే ఎంజాయ్ అయితే చేస్తారు భయ. అంటే ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ వరకు అయితే మీరు ఈ మూవీని ఎంజాయ్ అయితే చేస్తారు. మిగతా గంటన్నర స్టోరీని అయితే మీరు చూసి
పక్క డిసప్పాయింట్ అయితే అయిపోతారు భయ్య. సెకండ్ హాఫ్ అయితే మాత్రం అసలు ఫుల్ ల్యాక్ సీన్స్ తో నింపేశారు. నాకైతే మాత్రం టోటలీ సెకండ్ హాఫ్ అయితే నచ్చలేదు భయ్య. ఫస్ట్ హాఫ్ అయితే నచ్చింది కానీ. సో ఓవరాల్ గా ఈ మూవీ అయితే ఫస్ట్ హాఫ్ అయితే గుడ్ గా ఉంది, సెకండ్ హాఫ్ అయితే టూ బ్యాడ్ ఉంది భయ్య. సో ఫైనల్ గా జనరల్ మూవీ రేటింగ్ ప్రకారం నా రేటింగ్ ఈ మూవీకి ఎంత అంటే 5 కి 3.0 అయితే ఇస్తున్నాను భయ్య. అది కూడా మూవీలో ఫస్ట్ హాఫ్ బాగుంది కాబట్టి 3.0 అయితే ఇస్తున్నాను భయ్య. లేకుంటే ఈ మూవీకి 2 పాయింట్స్ చాలా ఎక్కువ భయ్య. ఇంకో విషయం ఏంటంటే ఇది నా రేటింగ్, నా ఒపీనియన్ మాత్రమే భయ్య. మిమ్మల్ని అయితే నేను సినిమాకి వెళ్ళొద్దని ఎప్పుడు చెప్పను, మీరైతే సినిమాకి అయితే వెళ్ళండి. ఈ సినిమా అయితే నాకైతే నచ్చలేదు, మీకు నచ్చొచ్చు కదా. సో ఇదే భయ్య ఈ మజాకా మూవీకి సంబంధించిన ఫుల్ రివ్యూ అయితే. ఈ వీడియోని అయితే ఎక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ ఎర్లీగా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య.